Shelter. Many animals like monkeys, squirrel, bird, and insects live on tree, right? So many animals like monkeys. Monkey అంటే తెలుసు కదా అందరికీ, కోతి. స్క్వారల్స్ అంటే ఏంటి? ఉడత. బర్డ్స్ అంటే పిచ్చుకలు లేదా ప్యారట్ లేదా ఆల్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ విచ్ ఫ్లై, రైట్? ఏమైనా ఫ్లై అవుతున్నాయంటే వాటిని మనం మాక్సిమం బర్డ్స్ ఉంటాం కదా, అవి. అండ్ ఇన్సెక్ట్స్ లివ్ ఆన్ ది ట్రీ. ఎక్కడ ఉంటాయి అవి? ట్రీ పైన. ఓకే. ప్లాంట్స్ ప్రొవైడ్ షెల్టర్ ఆన్ దేర్ these animals. Sometimes on a hot sunny day or a rainy plant, people also take shelter under big trees. రైట్? మనం అందరం తెలుసుకునేది అంటే మామూలు వర్షం పడ్డప్పుడు మనం ఏం చేస్తాం? ఎండాకాలంలో కూడా నీళ్ళు కావాలని చూస్తాం కదా, చెట్టు కింద నిల్చోము, అలాంటివి చేస్తుంటాం వర్షం పడేటప్పుడు, రైట్? సో ట్రీస్ ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ది షెల్టర్. సో ఫర్ ఎవరికి? ఎనిమల్స్కి అండ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. ఎనిమల్స్ అండ్ ఆల్సో ఫర్ హ్యూమన్ బీయింగ్స్. Clothes. We get fiber to make cotton cloths from cotton plants. We also get jute fiber from jute plant. Different cloths and items like socks, ropes, bags, etc. are made of cotton and jute. Cotton and jute. So manandram summer season వస్తే ఏ క్లాత్స్ వేస్తాం? కాటన్ క్లాత్స్. అవి ఎక్కడ తయారవుతాయి అంటే విత్ ఆఫ్ కాటన్ ప్లాంట్స్. We also get jute from jute plants. జూట్ అనేది ఏంటి అని అంటే మనం బ్యాగ్స్ తయారు చేసి ఉంటాం కదా, బ్యాగ్, సాక్స్, రోప్స్, అవన్నీ కూడా జూట్ నుండి తయారు చేస్తారు కాబట్టి వాటిని జూట్ ప్లాంట్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఏ న్యాచురల్ ఫైబర్. ఆక్సిజన్. నెక్స్ట్ వన్ ఈస్ ఆక్సిజన్. Plant purify the air. We get oxygen from plants to breathe. Oxygen is also needed for burning. So we already know that plants is one of the best thing in our life that provides us oxygen, and oxygen is also very important for burning. Wood. We use the trunk of big trees as a trunk to make the wooden houses, furniture, doors and windows. So what we use the trunk portion of the tree యొక్క trunk portion వాడు ఏం చేస్తాం మనం? we use to build the houses and also doors, windows, and we use to prepare chairs. These all things are being made up of wood. Wood is being extracted from the trunk of a tree. Trunk అంటే ఏంటి? చెట్టు యొక్క మొదలు. So plants gives us wood for fuel. Medicine. Plants like tulasi, neem, mint and eucalyptus are used to make medicines. So tulasi, I think everybody knows tulasi ka, tulsa antam kada adi. Neem ante telusu andarki, mint ante telusu pina, and eucalyptus ante jinda telusu telusa meeku. So adi jinda telusu kuda eucalyptus. Ivanni kuda we use these different types of plants for the preparation of medicine. Tulasi leaves are used for curing cold and cough. మనకి ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు తులసి లీవ్స్ తింటే తగ్గిపోతాయి. ఆమ్లా, హల్దీ, అలోవెరా ఆర్ ఆల్సో యూజ్డ్ యాజ్ మెడిసిన్స్. అదర్ థింగ్స్ అని చెప్పుకున్నాం కదా. ఫ్లవర్స్ లైక్ రోజ్, జాస్మిన్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ పర్ఫ్యూమ్స్. తెలుసు అందరికి, సెంట్స్ అంటాం కదా వాటిని. సో వాటి ఎలా తయారైతాయి అంటే బై ది హెల్ప్ ఆఫ్ పెటల్స్ ఆఫ్ రోజ్, జాస్మిన్ నుండి తయారైతాయి అన్నమాట పర్ఫ్యూమ్స్. అండ్ సమ్ ఆయిల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ సోప్స్ అండ్ షాంపూస్ కదా. అప్పుడు వస్తాయి కదా అడ్వర్టైజ్, రోవర్ సో అని, షాంపూ ఇదని, గుడిగాష్ అని అంటారు లేదా. సో అవన్నీ కూడా మన ప్లాంట్స్ నుండే వస్తాయన్నమాట. We get rubber from latex of rubber tree. Gum is made from the latex of a tree like kikara and acacia. Paper is made from pulp of a tree like bamboo. Dyes, paints, varnishes are made from the juice of some trees. So ఇప్పుడు నేను ఏమేమి చెప్పాను? మనం షాంపూ, సోప్స్ అనేవి ఎలా తయారు చేస్తున్నాం? ఆయిల్ ప్లాంట్ పార్ట్స్ ప్లాంట్ నుండి తీసుకొని వాటిని ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అవి తయారు చేస్తాం. ఇన్ ద సేమ్ మ్యానర్ రబ్బర్ ఎక్కడ నుండి వస్తుంది? రబ్బర్ ట్రీ నుండి. గమ్ ఎక్కడ నుండి వస్తుంది? మీకు తుమ్మ చెట్టు తెలుసా? సో నల్ల తుమ్మ చెట్టు అంటే పెద్ద ముందు ఉంటాయి చూడండి, అవి ఆ చెట్టు నుండి మనకు చాలా వస్తాయి అన్నమాట. టిక్కీ బొట్లు అవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. సో నల్ల తుమ్మ చెట్టు నుండి మనం గమ్ తయారు చేస్తాం. పేపర్ ఎలా తయారవుతుంది అంటే బ్యాంబూ నుండి అనమాట.
కలర్స్, డైస్ ఇవన్నీ కూడా వర్నిసెస్ ఇవన్నీ కూడా ప్లాంట్ యొక్క జ్యూసే అనమాట. వి గెట్ డైస్ ఫ్రమ్ ప్లాంట్స్ లైక్ హెన్నా. హెన్నా అంటే తెలుసా? గోరింటాకు చెట్టు. గోరింటాకు చెట్టు నుండి మనకి ఏమొస్తుంది? కలర్స్ వస్తాయి అనమాట. అండ్ ఇండిగో. వి మేక్ కంపోస్ట్ ఫ్రమ్ ది డ్రైవ్స్. డ్రైవ్స్ నుండి మనం ఏం తయారు చేసి ఉంటాం? రబ్బర్ ప్లాంట్ నుండి టైర్, బ్యాంబూ ప్లాంట్ నుండి పేపర్, అకేషియా ప్లాంట్స్ నుండి గ్లూ, జాస్మిన్ నుండి పర్ఫ్యూమ్.